పసుమర్తి గోకవరంలో కంబాల 2 ఇంటి పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నాడని కంబాల మురళి అన్నారు. ఇంతవరకు లేనిది ఉన్నట్టుండి ఒక్కసారిగా గోకవరం మండల ప్రజల మీద ఎందుకు ఇంత ప్రేమ పెరిగింది? 3 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల ప్రజలకు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నావు, ఇంత డబ్బు నీకు ఎక్కడిది అని ప్రశ్నించారు. రామసేనుడు అని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గోకవరంలో కంబాల వారి ఇంటి పేరుతో చలామణి అవుతున్నామని కంబాల మురళి అన్నారు. ఇకపై మా ఇంటి పేరు వాడుకొని కంబాల అని ఎక్కడైనా ఫ్లెక్సీలో వేయిస్తే ఫ్లెక్సీ తగలబెట్టేస్తామని పసుమర్తి శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చారు. ఒక కంపెనీలో పనిచేసి వారికి బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు గుంజుతున్నాడని కంబాల మురళి ఆరోపించారు. కంబాల శ్రీనివాసరావుతో మాకు ప్రాణహాని ఉందని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కలిసి వ్యాపారం చేసి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ గరాన సమాధానం చెప్పాడని అన్నారు. వ్యాపారాల లావాదేవీల్లో భాగంగా కంబాల శ్రీనివాసరావు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేంత వరకు డాక్యుమెంట్స్, చెక్ బుక్స్ తమకు ఇచ్చాడని తామర్ల రాంబాబు అన్నారు. తన చేతులతో ఇచ్చిన డాక్యుమెంట్స్, చెక్కులు పోయాయని అవస్థలు చెప్పడం సరికాదని హెచ్చరించారు. రామసేన ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని అన్నారు. ఒకవైపు రాజకీయ వ్యామోహంతో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని అయ్యప్ప, మురళి, దొర, రాంబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయ్యప్ప గారి ద్వారాగా అప్పటికే మేము కరోనాలో మాకేమీ లేదు, మేము అప్పులు చేసుకున్నాం, కూర్లు పోయని చెప్పేసి ఆయన మాట్లాడడానికి సమాధానంగా మేము 2022కు ముందే ఈయనకి దాదాపు 10 సైట్లు ఉన్నాయి, ఈయనకి ఒక 7-8 సైట్లు ఉన్నాయి. మాకు రెయిన్బో హాస్పిటల్లో 10 సైట్ల దాకా మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఏది ఫ్రాడ్గా సంపాదించిన డబ్బు కాదు. అది గోకవరం ప్రజలకి వాస్తవాన్ని విదితమే, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి క్లారిటీ ఇస్తూ అదేవిధంగా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రాణహాని ఉంది. ఎవరి వాళ్ళకి ప్రాణహాని ఉందంటే ఆయన ఎవరినైతే, ఏ కంపెనీ వారిని అయితే మోసం చేస్తూ, ఏ కంపెనీ వారిని అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ నెలకి 2 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు, ఆ కంపెనీ వాళ్ళ వల్లే ఆయనకి ప్రాణహాని ఉంది అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. దాన్ని గ్రహించి ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది. ఎందుకు ఉందంటే ప్రాణహాని ఆయనతో 2022లో గోకవరం గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 37లో 7 ఎకరాల 35 సెంట్లు భూమి మేము ముగ్గురు ఆయన కలిపి కొన్నాం భూమి. ఆయన అడ్వాన్స్ కూడా తలా 10 లక్షలు ఇచ్చాం, 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. అందులో భూమి ఎకరం 35 సెంట్లు భూమి మాది, 6 ఎకరాల భూమి ఆయనది. 6 ఎకరాల భూమికి ఆయన డబ్బులు ఇచ్చాడు, ఎకరం 35 సెంట్లకి మేము డబ్బులు ఇచ్చాం. ఎక్కువ పర్సెంటేజ్ నాది కదా, నా పేరున పెట్టండి భూమి అని చెప్పేసి మా అందరితో ఒప్పించి ఆయన పేరున భూమి పెట్టించుకున్నాడు. ఆయన నమ్మి ఆయన మనకి ఎన్నో దైవకర్మలు చేస్తాడు, మనకు మోసం చేయడం చెప్పేసి నమ్మి ఆయన పేరున పెట్టాం. అదేవిధంగా 2023లో ఎకరం 40 సెంట్లు భూమి సర్వే నెంబర్ 38 గోకవరం గ్రామ పంచాయతీలో ఎకరం 40 సెంట్లు భూమి కొంటే రోడ్డు పాయింట్ చింతలవారి భూమి, చింతల వెంకటప్పారావు గారు, చింతల రవికాంత్ గారి భూమి, ఆ భూమిలో 30 సెంట్లు భూమి మాది. ఆ భూమి కూడా ఆయన నా పేరున పెట్టండి, మొత్తం అందరూ కలిసి పెట్టుకుంటే డిడిసి అప్రూవల్, ప్లాన్ అప్రూవల్ బేగా అవుతుంది. మీకు గజాలు వేసుకున్నాక మీకు గద్దతో మన ఇంజనీర్ ద్వారా మొత్తం పంచుకుని మీకు మీ పేరును రిజిస్ట్రేషన్ చెప్పని చెప్పేసి నమ్మబలిగితే ఆయన పేరున పెట్టాం. ఆయన పేరున పెట్టాక ఆ భూమి ఈ భూమి కలిపి మేమే డెవలప్ చేసాం. దాంట్లో మట్టి తోలించడం, దాంట్లో రోడ్లు వేయించడం, దాంట్లో డ్రైనేజీలు వేయించడం, ఇవన్నీ మేమే. ఆయన హైదరాబాద్లో ఉంటే మేము అక్కడ ఉండి సైట్లో ఉండి ప్రత్యక్షంగా పని చేయించి ఆ భూమిని అంతా డెవలప్ చేసి, ఆ కరెంటు దిగులు ఉంటే కరెంటు దిగులు కూడా తీయించేసి ఇంజనీర్లు తీసుకొచ్చి 3 ఇంజనీర్లు తీసుకొచ్చి ఇంజనీర్లతో ప్లానింగ్ చేయించి ఒక ఎకరానికి మొత్తం 24,000 గజాన్ని వస్తే అందులో మా ముగ్గురు వాటాలకి కూడా మనిషికి 1,750 గజాలు వస్తుంది. మొత్తం ముగ్గురికి కలిపి 5,250 గజాలు వస్తుంది. ఆ మాటని, అదే వాస్తవం అన్న విషయాన్ని వాళ్ళ అమ్మాయిలకు కూడా ఆ రోజుల్లో లేఅవుట్లోకి వస్తే ఈ భూమి అంతా మేము 4 కలిపి కొన్నామమ్మా, ఇందులో ఇంత వాటా ఉందా మీరు ముగ్గురికి, ఏళ్ళు కూడా నా పేరునే రిజిస్ట్రేషన్ చేయించారమ్మా, ఇప్పటికీ కూడా కాయంతో రాయించుకోలేదమ్మా అని చెప్పేసి వాళ్ళ 2 అమ్మాయిలకి కూడా ప్రత్యక్షంగా చెప్పడం మేము కూడా విన్నాం.